గత కొన్ని సంవత్సరాలుగా కావలి టౌన్లో పనిచేస్తున్నటువంటి సుమారు 80 మంది రోజువారీ పారిశుద్ధ్య కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సిపిఎం పెంచలయ్య సిఐటియు తరపున ఆర్టీఓ వంశీకృష్ణకు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా వినతి పత్రం అందజేశారు. కార్మికులకు కనీసం 10,000 కూడా ఇవ్వటం లేదన్నారు. ఎవరూ చేయనటువంటి పనులు దినసరిగా చేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనం పెంచకపోవటం దారుణమన్నారు. అధికార పలుకుబడి, రాజకీయ పలుకుబడితో చాలా మంది హౌస్ సోర్సింగ్స్ లో పనిచేస్తున్నారు. సుమారు 9-6 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా పారిశుద్ధ్య పనులు చేస్తూ ఉన్నారు. అయితే పనులు ఎక్కువ, వీళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు తక్కువగా పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు కొంతమంది అయితే 10 సంవత్సరాలుగా సుమారు 10 సంవత్సరాలుగా పనులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా. కొంతమంది మన కరోనా టైంలో చేసిన వాళ్ళు ఉన్నారు, కరోనాకు ముందు టైంలో చేసిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి పట్టణంలో సుమారు 80 మంది పైబడి దినసరి కూలీలుగా పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళకి తక్కువ జీతాలు, నెలసరి వచ్చేసరికి 10,000 కూడా సక్రమంగా జీతాలు వచ్చేటువంటి పరిస్థితి కనపడట్లేదు. వీళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఎవరు చేయలేనటువంటి పనులు కూడా దినసరిగా పారిశుద్ధ్య పనులు చేస్తున్నటువంటి కార్మికులకి వేతనాలు పెంచకపోవటం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దశల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది కార్మికుల్ని అవుట్ సోర్సింగ్ లో పనులు చేయనటువంటి వాళ్ళని కూడా కావలపట్నంలో నియమించినటువంటి పరిస్థితి ఉంది. పనులు చేసేటువంటి వాళ్ళు మాత్రం డైలీలుగానే వాళ్ళు అట్లే ఇబ్బందులు పడతానే పనులు చేస్తూ ఉన్నారు. పనులు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని అధికార పలుకుబడి, రాజకీయ నాయకులు పలుకుబడి చేసి ఈరోజు అవుట్ సోర్సింగ్ లో చాలా మంది పనులు చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది రాజకీయ నాయకులకు కూడా ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. ఖచ్చితంగా కష్టపడి పారిశుద్ధ్య పనులు చేసే వాళ్ళని అవుట్ సోర్సింగ్ లో పెట్టుకోవాలి. అట్లా కాకుండా మున్సిపల్ అధికారులు ఏం చెబుతున్నారంటే, ఏంది సార్ పనులు చేసే వాళ్ళని అవుట్ సోర్సింగ్ లో పెట్టుకోవాలి కదా, మరి పనికి తగినటువంటి వేతనాలు ఇవ్వాలి కదా అంటే అధికార పార్టీ సాయి చూపిస్తారు. అధికార పార్టీ సాయి చూపించి అధికార పార్టీ చెప్పి అధికార పార్టీ పెట్టుకోమన్న వాళ్ళని పెట్టుకుంటే, మరి ఈరోజు కష్టకాలంలో పనులు చేసిన వాళ్ళు, సంవత్సరాల తరబడి పారిశుద్ధ్య పనులు చేసిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే సమాధానం ఉండదు. కాబట్టి ఇది మున్సిపల్ అధికారులకు కూడా సరైనటువంటి పద్ధతి కాదు, పరిపాలించే వాళ్ళకి పద్ధతి కాదు, రాజకీయ నాయకులకు పద్ధతి కాదు. శ్రమకు తగినటువంటి ఫలితం ఉండాలి. శ్రమకు తగినటువంటి వాళ్ళే పారిశుద్ధ్య పనులు చేసేటువంటి వాళ్ళు అవుట్ సోర్సింగ్ లో ఉండాలి. ఈ పద్ధతి, ఈ విధానాన్ని కొనసాగించాలని సిఐటియుగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగని కార్మికులకు అన్యాయం జరిగితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అధికారులకి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.